ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له. وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. وقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يوم نحشر المتقين إلى الرحمن وفدا ونسوق المجرمين إلى جهنم وردا. لا يملكون الشفاعة إلا من اتخذ عند الرحمن عهدا. وقالوا اتخذ الرحمن ولدا لقد جئتم شيئا إدا. تكاد السماوات يتفطرن منه وتنشق الأرض وتخر الجبال هدا أن دعوا للرحمن ولدا وما ينبغي للرحمن أن يتخذ ولدا. إن كل من في السماوات والأرض إلا آتي الرحمن عبدا. لقد أحصاهم وعدهم عدا وكلهم آتيه يوم القيامة فردا. إن الذين آمنوا وعملوا الصالحات سيجعل لهم الرحمن ودا. فإنما يسرناه بلسانك لتبشر به المتقين وتنذر به قوما لدا. وكم أهلكنا قبلهم من قرن هل تحس منهم من أحد أو تسمع لهم ركزا. ఇప్పుడు వినిన ఈ ఆయతులు ఖురాన్లోని సూర మరియం 19వ సూరాలోని 85వ ఆయతు నుండి 98 వరకు విన్నాను. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భయభక్తి గలవారు అల్లాహ్ యొక్క అతిథులుగా రాయబారులుగా ఖయామత్ నాడు సమావేశమవుతారు అని అంటున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అల్లాహ్ యొక్క అతిథులుగా సమావేశమయ్యే భాగ్యం ప్రసాదించుగాక. అదొక గొప్ప సాఫల్యం. ఎందుకంటే మన జన్మ లక్ష్యమే అది. మన జీవిత లక్ష్యమే అది. మనం పుట్టుక లక్ష్యమే అది. మనం ఉదయం లెగిసిన కాడ నుంచి రాత్రి వరకు మన లక్ష్యమే అది. ఎందుకంటే ఇక్కడ ఉండేది కొంతకాలం మాత్రమే, శాశ్వతమైన జీవితం కాదు. ఒకరోజు వెనక ముందు అందరూ వెళ్ళిపోవలసిందే. అల్లాహ్ యొక్క అతిథులుగా వెళ్ళటము అది చాలా అదృష్టము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ అదృష్ట భాగ్యము మా అందరికీ ప్రసాదించుగాక. యౌమ నహ్షురుల్ ముత్తకీన్ అని అల్లాహ్ ముందు యౌమ్ గురించి చెప్తున్నారు. ఇక్కడ చెప్పినటువంటి ఈ యౌమ్, ఈ దినము ప్రతిఫల దినము, తీర్పు దినము. దేనిని గురించి అయితే మేము రోజు కూడా గుర్తు చేసుకుంటున్నాము. రోజు 5 పూటలు నమాజ్లో 17 మార్లు ఒకటే గుర్తు చేసుకోవటం, మాలికి యౌమిద్దీన్, మాలికి యౌమిద్దీన్, ప్రతిఫల దినానికి నీవు స్వామి దేవా,
అని చెప్పి ఆయన ముందు నిలబడి మేము రోజు చెప్తున్నాము. కాబట్టి ఆ దినము చాలా ఇంపార్టెంట్ దినము, చాలా ప్రముఖమైన దినము. ఎంతమంది అయితే మనకంటే ముందు గతించుకుపోయారో దాన్ని సంపాదించుకునే అవకాశం ఇంకా లేదు. ఎవరైతే సంపాదించుకున్నారో అదృష్టవంతులు, మరి ఎవరైతే దాన్ని సంపాదించుకోకుండా వెళ్ళిపోయారో దురదృష్టవంతులు. అందుకే మాకు అవకాశం ఉంది అని అల్లా గుర్తు చేస్తున్నాడు. మీకు అవకాశం ఉంది, వినియోగించుకోండి, అవకాశాన్ని చేజార్చుకోకండి. ఈ ప్రపంచంలో ఉన్నవన్నిటికీ అల్లా వారసుడైపోతాడు, అన్నీ అల్లాహకి వెళ్ళిపోతాయి. వలిల్లాహి మీరాసు సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాల్లో ఉన్నవన్నిటికీ అల్లాహే వారసుడు. మనం ఏమీ కూడా తీసుకెళ్ళము. ఒక సిల్లి గవ్వ, ఒక చిన్న రవ్వ కూడా మనము, ఒక ఆవగింజంత చిన్న రవ్వ యాటం కూడా మనము తీసుకెళ్ళము, ఖాళీ చేతిని వెళ్ళిపోదాము. కాబట్టి వీటి గురించి ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఆలోచించుకుంటే ఏ ప్రయోజనము లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతిరోజు ఆలోచించుకోవలసింది ఆ రోజు అల్లాహ్ యొక్క అతిథిగా మనం సమావేశం అవ్వాలి. ఎందుకంటే మరలా తిరిగి వచ్చే అవకాశం లేదు. ఎంత బ్రతిమిలాడినా ఈ లోకంలో ఒక్క క్షణము, ఒక్క సెకండు, ఒక్క మిల్లీ సెకండ్ కూడా అవకాశం దొరకదు. ఎంత బ్రతిమిలాడినా. లౌలా అఖర్తని ఇలా అజలిన్ ఖరీబిన్ ఫఅస్సద్దక వాకు మినస్ సాలిహీన్ అనే మాట అల్లా మనం గుర్తు చేశాడు కూడా. చూడండి, మీ మరణం వచ్చేటప్పుడు, అంటే మనకు ఎప్పుడైతే మరణం వస్తుందో అప్పుడు చాలా బ్రతిమలాడుతాడు మనిషి. ఒక్క సెకండ్ అవకాశం ఇవ్వాలి. అఖర్తని ఇలా అజలి ముసమ్మా. అజల్ అంటే ఒక మిల్లీ సెకండ్ కూడా అజలే అవుతుంది. అంటే ఒక సెకండ్కి 1000 మిల్లీ సెకండ్లు ఉంటాయి. అందులో ఒక్క భాగం అవకాశం ఇవ్వండి అని బ్రతిమలాడినా దొరకదు అవకాశం. వలయ్యువక్కిరల్లాహు నఫ్సన్ ఇదా జా అజలుహా. ఎవరికైతే సమయం అయిపోయిందో ఒక్క క్షణం కూడా అవకాశం లేదు. ఎందుకు అవకాశం అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నాడంటే అప్పుడు ఇహలోక తెర తొలగి పరలోకం కనిపిస్తుంది. అందుకే నాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి అవకాశం ఇప్పుడు కావాలి. గతంలో నాకు తెలియదు, చెప్పారు, అయినా నాకు సరిగా అర్థం కాలేదు. ఇప్పుడైతే నేను చూసుకున్నాను. అందుకే అంటారు, ఒకటి మాన్వి, రెండోది హిస్సి. మాన్వి అంటే కేవలము పేరు విన్నామంతే, పరలోకం పేరు విన్నాం. హిస్సి అంటే ఏంటి? పంచేంద్రియాలు ఉంటాయి కదా, దాన్ని జ్ఞానేంద్రియాలను కూడా అంటారు. హవాస హంస అని అరబిక్లో అంటారు. ఈ పంచేంద్రియాలు ఏంటి? కళ్ళు, చెవులు, నోరు, ముక్కు, స్పర్శ. ఈ 5 కూడా మనిషి దాని ద్వారా ఏదైనా గుర్తిస్తే, గమనిస్తే అది ఉందని నమ్ముతాడు. కళ్ళతో చూడాలి, లేదా రుచి ద్వారా తెలుసుకోవాలి, ముక్కు ద్వారా వాసన ద్వారా తెలుసుకోవాలి, చెవుల ద్వారా వినాలి, లేదా స్పర్శించి చూడనా, ఇక్కడ మెంబర్ ఉంది. ఇవేమీ లేదు దానికి, ఆఖరత్కి, పరలోకానికి. ఓన్లీ మాన్వి. మాన్వి అంటే కేవలము ఆ పదమే మాకు తెలుసు, పరలోకం అంతే, ఆఖిరత్ అంతే, ఇంక వేరేదేం తెలియదు మాకు, లేదు. కానీ హిస్సి అది ఉందని చెప్పి మన పంచేంద్రియాలతో గుర్తించనప్పటికీ ఎలా నమ్మగలం దాన్ని? అది ఉందని ఎలా నమ్మగలం? ఎలా నమ్మగలం అంటే సత్యం చెప్పే వారందరికంటే సత్యం చెప్పే వ్యక్తి మనకు చెప్పారు. ఎవరైనా ముసద్దికుల్ అస్దా, సత్యం చెప్పేవారు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో వారందరికంటే సత్యం చెప్పే వ్యక్తి ఆయన ఎవరు? ముహమ్మద్ అరబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన కంటే చెప్పే వ్యక్తి ఎవరు లేరు ఈ లోకంలో. ప్రియాతి ప్రియమైనటువంటి మా ప్రవక్త, మానవుల యొక్క మేలు కోరే ప్రవక్త, ఆయన చెప్పారు, పరలోకం ఉంది సుమా, జాగ్రత్త. అల్లా ఆయనకి చూపించారు కూడా. చెప్పాను కదా, పంచేంద్రియాలు ఎప్పుడైతే గమనిస్తాయో
దాన్ని నమ్ముతారు మనిషి అని. ఆయన చూసి కూడా వచ్చారు, అల్లా ఆయన చూపించారు. మేరాజ్లో వెళ్ళి చూశారు, ఇక్కడ భూలోకంలో కూడా చూశారు. ఆయన నమాజు చదువుతూ ముసల్లా దగ్గర నిలబడుతూ జహన్నమ్ని చూశారు, జన్నత్ని చూశారు. ఒక అడుగు ముందుకు వెళ్ళారు జన్నత్ని చూసి, ఒక అడుగు వెనక్కి వచ్చేసారు జహన్నమ్ని చూసి. మరి ఆయన చెప్పినప్పటికీ మనకు నమ్మకం లేదు అంటే మన విశ్వాసంలో కొరత ఉందేమో, కానీ అది మాత్రం ఉంది, పరలోకం మాత్రం ఉంది. మన నమ్మకంలో మన విశ్వాసంలో ఏదైనా ఎత్తు ఉంటే కొరత ఉంటే ఉండొచ్చు, కానీ పరలోకం మాత్రం ఖచ్చితం, ఇందులో సందేహం లేదు. అయితే మనము కూడా చూస్తాము, ఎప్పుడైతే మల్కుల్ మౌత్ వస్తారో, మృత్యువు దూత వస్తాడు, మల్కుల్ మౌత్ వస్తాడు, వెంటనే చూడగానే అయ్యా ఒక్క సెకండ్, ఒక మిల్లీ సెకండ్ లేదు, అవకాశం లేదు. ఇంకా మనం ఎలా నమ్ముతాము పరలోకం ఉందని? పరలోకం ఉందని నమ్మాలని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలను కొన్ని సూచన కార్యక్రమాలు చేసి చూపించే శక్తినిచ్చాడు. అవి సాధారణమైనవి కాదు, అసాధారణమైనవి. ఉదాహరణకు సముద్రాన్ని కర్రతో కొడితే రెండుగా చీలి మార్గం అవుతుందా? అవ్వదు. ఇది సాధారణమైనది కాదు, అసాధారణమైనది. ఎవ్వరు కూడా చేయలేరు. కర్రతో కొడితే అయిపోద్దా? అయ్యింది అంటే ఆ వ్యక్తి మనకు చెప్తున్నాడు పరలోకం ఉందని చెప్పి. అది మంత్రజాలం కాదు. మంత్రజాలం ఏంటో తెలిసిపోయింది. మాంత్రికులందరూ వేసిన కర్రలు, తాళ్ళు అవన్నీ పావులైతే దాన్ని మింగేసింది. మూసా అలైహిస్సలాం వేసిన కర్ర ఆ మాంత్రికులే అన్నారు ఇది మంత్రజాలం కాదు బాబోయ్ అని. ఇది గారడి కాదు, మంత్రజాలం కాదు, ఇది రియల్, ఇది వాస్తవం. దానినే మోజజా అంటారు. మోజజా అని ఎందుకన్నారంటే ఆజిజ్ చేసేస్తుంది, లొంగ తీస్తుంది. అది మనిషిని లొంగ తీసేస్తుంది. మాంత్రికులందరూ కూడా మోకాల మీద పడిపోయారు, తన నుదుటిపై పడిపోయారు, సజ్దాలో పడిపోయారు. ఖాల ఆమంతు అన్నహు లా ఇలాహ ఇల్లల్లదీ ఆమనత్ బిహి బను ఇస్రాయిల్. అంత గొప్ప దుష్టుడు, దుర్మార్గుడైనటువంటి ఫిరౌన్ కూడా చెప్పాడు నేను నమ్ముకున్నాను ఇప్పుడని. సుఖం ఏముంది? ఎప్పుడు నమ్మాడు? సముద్రం వాడిని ముంచుతూ ఉంటే అప్పుడు నమ్మాడు. ఏమీ లాభం లేదు. కాబట్టి అటువంటి నమ్మకం వేస్ట్ అండి. మనలో కూడా ఆ రకమైన నమ్మకం ఉందేమో అని డౌట్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మస్జిదులు ఖాళీగా ఉంటే అలాగే అనిపిస్తుంది. ఆ రకమైన నమ్మకమే. అది చూసిన తర్వాత నమ్మకం వస్తుంది. ఫిరౌను కూడా చూసిన తర్వాత నమ్మకం వచ్చింది. ఖాల ఆమంతు, ఇప్పుడు నేను నమ్మానంటున్నాడు. అన్నహు లా ఇలాహ ఇల్లల్లదీ ఆమనత్ బిహి బను ఇస్రాయిల్ వ అనా మినల్ ముస్లిమీన్. ఇప్పుడు నేను ముస్లిం అవుతాను. ఆన్ ఇప్పుడా అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సుఖం లేదు. ఆ ఆందోళన, ఆతృత మనల్ని కుదురుగా పడుకోనిస్తుందా? పజర్లో పడుకోనివ్వదు. అది లేపేస్తుంది ఆందోళన. మన జీవితంలో ఏదైనా చెడు వైపు వెళ్ళే అవకాశాన్ని ఇస్తుందా ఆందోళన? ఇవ్వదు. భయపెట్టేస్తుంది ఆందోళన. కావున ఈ విషయాలు నమ్మటానికే ప్రవక్తలకు అద్భుతాలు ఇచ్చాడు. అటువంటి అద్భుతాలు వారు కళ్ళకు కట్టినట్టు చూపించారు. చంద్రుడిని 2 ముక్కలు చేసింది ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ లోకంలో ఎవరైనా చేయగలరా? అసాధారణమైనది అది. భూమిపై సముద్రాన్ని 2 ముక్కలు చేశారేమో కానీ మూసా అలైహిస్సలాం అందనటువంటి ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడిని 2 ముక్కలు చేయటం ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళ చూపించాడు. కళ్ళతో చూశారు అందరూ కూడా. అందుకే అంటున్నాడు పంచేంద్రియాలు చూశాయి దాన్ని, జ్ఞానేంద్రియాలు చూశాయి దాన్ని, హవాసే హంసా దాన్ని చూసింది. హాదా సిహ్రు ముస్తమిర్, ఇది మంత్రజాలము అన్నారు. కానీ ఈ లోకంలో మాంత్రికులు లేరా? అప్పుడు ఎవరు లేరా? ఉన్నారు. మాంత్రికులు నిండుగా ఉన్నారు. వారెవరూ కూడా కామెంట్ చేయలేదు ఇది మంత్రజాలం అని చెప్పి. వాళ్ళకి తెలిసింది ఇది రియల్ అని, ఇది వాస్తవం అని. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చినటువంటి మాంత్రికులు కూడా కలిమా చదువుకున్నారు, ఇస్లాం స్వీకరించారు. జమాద్ అజ్దీ ఎంత పెద్ద మాంత్రికుడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఉన్నటువంటి శైతాన్ని దింపుతానని చెప్పి వచ్చాడు.
అందరికంటే ముందు వాడే కల్మా చదువుకున్నాడు. అతనే చదువుకున్నాడు. ఎందుకు చదువుకున్నాడు? ఆయనకు అర్థమైపోయింది ఇది మంత్రజాలం కాదు, ఇది రియల్, ఇది వాస్తవము. కాబట్టి అటువంటి సత్యం చెప్పే వారిలో అందరికన్నా సత్యం చెప్పే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు పరలోకం ఉందని. దాని గురించి మీరు సిద్ధం చేసుకోండి, రెడీ అవ్వండి. సిగ్నల్స్ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకిస్తూ ఉంటాడు. మన తల వెంట్రుకలు పండుతూ ఉంటాయి, మన వినికిడి తగ్గుతూ ఉంటుంది, చూపు తగ్గుతూ ఉంటుంది, మన బలము క్షీణించుకుపోతూ ఉంటుంది, చర్మం ముడతలు పడుతూ ఉంటుంది, ఎముకలు బలహీనం అవుతూ ఉంటాయి. ఇవన్నీ సిగ్నల్స్. జాగ్రత్త. ఇప్పటికైనా రెడీ అవ్వు, ఇప్పటికైనా రెడీ అవ్వు. ఇంకా ఎందుకు ఏ మరుపాట్లో ఉంటున్నావు? సిద్ధమవు, రెడీ అవ్వు. పరలోకం గురించి సిద్ధం చేసుకో. నీ కుర్రోళ్ళు ఉన్నారు, నీ పిల్లలు ఉన్నారు, నీ కొడుకులు కూతుళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా? వారేమి రారు. నీకు ఆస్తి అంతస్తులు ఉన్నాయి అనుకుంటున్నా, అవేమీ రావు. నీ గురించి ఏమైనా చేసుకో. ఇంకా నీకు దాని పట్ల నమ్మకం ఉంటే ఎక్కడ నువ్వు నిర్లక్ష్యంలో ఉంటావు, దాని పట్ల చాలా లక్ష్యంగా ఉంటావు, చాలా లక్ష్యంగా ఉంటావు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే అంటున్నారు, యౌమ నహ్షురుల్ ముత్తఖీన్ ఇలర్ రహ్మాని వఫదా. భయభక్తి గల వారు రహ్మాన్ వద్ద అతిథులుగా సమావేశం అవుతారు. కాబట్టి భయభక్తి అంటే ఏంటి? అదే భయభక్తి అనే దానికి అర్థం ఏంటంటే మరణము తర్వాత జీవితం ఉంది అని గట్టిగా నమ్మటం, బలంగా నమ్మటం. ఎలా నమ్మటము? పగల తర్వాత రాత్రి వస్తుంది అని ఎలా నమ్ముతున్నాం, అంతకంటే బలంగా నమ్మటం. మరి నమ్ముతున్నావు లేదా? ఒరే టైం అయిపోతుంది, తొందరగా చేయరా పని, మళ్ళీ చీకటి అయిపోద్ది అని ఎంత గట్టిగా నమ్ముతున్నావు, అంతకంటే గట్టిగా నమ్ము ఈ లోకం తర్వాత ఆ లోకం ఉందని. ఉంది, ఇందులో సందేహం లేదు. ఊరికనే కాలక్షేపానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ సృష్టించాడు. కాలక్షేపానికి మనం షాప్ పెడతామా, వ్యాపారం చేస్తామా, కాలక్షేపానికి ఇల్లు కట్టుకుంటామా, కాలక్షేపానికి బయలుదేరి ప్రయాణానికి వెళ్తామా? లేదు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మన యొక్క కార్యాలకే కారణం ఉంటే అల్లాహ్ కార్యాలకు కారణం ఉండదా? ఉంది. లక్ష్యం ఉంది, అది పరలోకం. ఆ జీవితము శాశ్వతమైనది, సమాప్తం కానిది, ఒంటరితనం గల జీవితము, ఎవరికెవరు సహాయం చేయని జీవితం. అది ఉందని చెప్పడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల్ని పంపించాడు. ప్రవక్తలు మానవుల్లోనే పుట్టారు, కానీ మానవులలో అతి గొప్పవారు ఎవరు కూడా చేలెత్తి వారు కాసి చూపించలేరు. అటువంటి జీవితాలు వారు జీవించి చూపించారు ఈ లోకంలో. అటువంటి అద్భుతాలు చేసి చూపించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకే రాత్రి మేరాజ్కి వెళ్ళొచ్చారు. షబ్బే మేరాజ్ అయితే మనం చేసుకుంటున్నాం, కానీ షబ్బే మేరాజ్లో ఆయన ఏం చెప్పారనే విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఏం చెప్పారు మేరాజ్లో? షబ్బే మేరాజ్ అనే రాత్రి చేసుకున్నటువంటి వారు ఆలోచించారా? ఏం చెప్పారు షబ్బే మేరాజ్లో గురించి? నేను జహన్నమ్ని చూశాను, జన్నతిని చూశాను, ఖబర్దార్ జాగ్రత్త, నేను కళ్ళతో చూసి వచ్చాను, నేను పంచేంద్రియాల ద్వారా చూసి వచ్చాను, మీరు జాగ్రత్త అని చెప్పారు. కాబట్టి అల్లాహ్ మీ కొరకు నమాజ్ ఇచ్చాడు, ఆ నమాజ్ని తీసుకోండి. ఆ రాత్రి పండగ జరిపేస్తున్నాం, ఆ రాత్రి సంబరం అయితే చేసుకుంటున్నాం, ఆ రాత్రి చాలా హ్యాపీగా గడుపుకుంటున్నాం. కానీ ఆ రాత్రి గురించి ఆయన ఏం చెప్పారు అనే విషయం అసలు విషయం ఎందుకు ఇవన్నీ ఏంటంటే మన యొక్క జీవితం ఒక గాడిలో పడుతుందని, ఒక దిశలో పడుతుందని. అదే జన్నత్ కోసం, స్వర్గం కోసం, జహన్నం నుండి దూరం ఉండటం కోసం. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానిని సిద్ధం చేసి ఉంచాడు. ఉఇద్దత్ లిల్ ముత్తఖీన్ ఉఇద్దత్ లిల్ కాఫిరీన్ అంటున్నాడు అల్లాహ్ ఖురాన్లో. ఉఇద్దత్ సిద్ధంగా ఉంది, రెడీగా ఉంది. జన్నత్ జహన్నం రెండు సిద్ధంగా ఉన్నాయంటున్నాడు. ఉఇద్దత్ లిల్ ముత్తఖీన్ భయభక్తి గల వారి కొరకు సిద్ధంగా ఉంది. ఏది? జన్నత్. ఉఇద్దత్ లిల్ కాఫిరీన్ కాఫిర్ల కొరకు జహన్నం సిద్ధంగా ఉంది.
ఇది ఉన్నది అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటూ ప్రవక్తలను కూడా పంపించారు. ఆ ప్రవక్తలు ఏదో కాకమాదలు చెప్పలేదు, అల్లాటప్ప మాటలు చెప్పలేదు, నిర్ధారణతో కూడి ఉన్నటువంటి మాటలు చెప్పారు, బలంగా చెప్పారు. ఎవరు కూడా ఖండించలేకపోయారు, ఖండించలేరు కూడా ఖయామత్ వరకు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి నిదర్శనానికి అన్నిటికంటే గొప్ప సూచన ప్రవక్తలే. ఆ ప్రవక్తలలో మా వద్దకు పంపినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే ఆయన చెప్పిన మాటను కళ్ళు మూసుకొని ఒప్పుకునేవారు. అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు అన్నారు, అబూబకర్, ఎవరైనా ఒక రాత్రిలో ఇక్కడి నుంచి అంటే మదీనా నుండి ఎవరైనా ఒక రాత్రి మక్కా నుండి బైతుల్ ముఖద్దస్కి వెళ్ళగలరా? ఒక్క రాత్రిలో వెళ్ళి రాగలరా? ఇంపాసిబుల్ అన్నాడు అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు. మరి నీ ప్రవక్త వెళ్ళాడంట, ఆయనైతే కరెక్ట్ సరే, ఆయనైతే నువ్వేం చెప్పినా నమ్ముతాను. ఆయన అంత ఖచ్చితమైన మనిషి. ఆ రకమైన నమ్మకం ఉండటం వల్లే వారు సిద్దీక్ అక్బర్ అయిపోయారు. ఆయన సిద్దీక్ అక్బర్, సిద్దీకుల్లో అందరికంటే గొప్ప సిద్దీక్, సత్యవంతుల్లో అందరికంటే గొప్ప సత్యవంతుడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దృష్టిలో కూడా చాలా గొప్పవాడు అయిపోయాడు ఆయన. ఎవరైతే ప్రవక్తకు ఆ విధంగా నమ్ముతారో అల్లాహ్ కూడా ఆ విధంగా నమ్ముతారు. ఎవరైతే ప్రవక్తను నమ్మటంలో సందేహపడతారో అల్లాహ్ని నమ్మటంలో కూడా సందేహపడతారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముత్తఖీ అనే పదం వాడాడు. యౌమ నహ్షురుల్ ముత్తఖీన ఇలర్ రహ్మాని వఫదా. తీర్పు దినము నాడు అల్లాహ్ వద్ద, రెహ్మాన్ వద్ద భయభక్తి గల వారు అతిథులుగా సమావేశం అవుతారు, రాయబారులుగా సమావేశం అవుతారు. కావున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రియమైన ప్రవక్త, మన ప్రాణం కంటే ఎక్కువగా హక్కు ఉన్నటువంటి ప్రవక్త. మన ప్రాణం కంటే, అది మన ప్రాణం అంటే మనకు హక్కు ఉంది, దానికంటే ఎక్కువ హక్కు మనపై ఆయనకు ఉందంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, అన్నబియు ఔలా బిల్ ముమినీన మిన్ అన్ఫుసికుం. ప్రవక్తకు మీ ప్రాణాల కంటే మీపై ఎక్కువగా హక్కు ఉంది. మాకు ప్రాణం అంతే హక్కు ఉంది, కానీ అంతకంటే ఎక్కువ ఆయనకు ఉంది మనపై అల్లాహ్ అంటున్నారు. కావున ఆయన మాటలో సందేహం ఉండేవారు విశ్వాసం సన్నగిల్లుతూనే ఉంటుంది. పైపైనే విశ్వాసిగా మనం కనిపిస్తూ ఉంటాం. ఆయన మాట పట్ల ఎప్పుడైతే ఖచ్చితంగా నమ్మకం ఉంటుందో, ఆయన సత్యవంతుడని పూర్తిగా మన మనసులో ఉంటుందో, అప్పుడు ఆయన మాటను కూడా మనం అలాగే నమ్ముతాము. ఆయన భయపెడితే భయపడకుండా ఉండము. ఆయన భయపెట్టారు అంటే భయపడకుండా ఉండము. ఆయన శుభవార్తనిచ్చాడు అంటే అందులో ఏ విధమైన సందేహం మనకు ఉండదు. ఖచ్చితంగా ఆయన చెప్పింది మనకు శుభవార్త ఉంది అని చెప్పి ఆయన భయపెట్టాడంటే ఖచ్చితంగా భయపడవలసిందే. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, లఖద్ మన్నల్లాహు అలల్ ముమినీన్. విశ్వాసులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో మేలు చేశాడు అటువంటి ప్రవక్తని పంపించి. అలాంటి ప్రవక్త రాకపోతే మన గతి ఏమవుతుందో తెలియదు. మేలు చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనపై కోటాను కోట్ల దరూద్ మరియు సలాం అవుతాడు. నిజంగా ఆయన కళ్ళకు అద్దినట్టు మాటల్ని చెప్పేవారు తన జీవితంలో. అందుకే ఆయన గారి భార్య మారియా కిప్తియా అనంది, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా బిడ్డ గురించి మీరు చెప్పారే, నా కళ్ళకు కనిపించింది, ఇంక మీరు చూపించవలసిన అవసరం లేదు. మారియా, నువ్వు ఒకవేళ చూడదలుచుకుంటే నేను ఆకాశాన్ని తొలగిస్తాను, నువ్వు చూస్తావు, నీ పిల్లవాడు హూర్లు, జన్నతులో ఉన్నటువంటి హూర్ల యొక్క ఒడిలో పాలు తాగుతున్నాడు. మీరు చెప్పారు, నా కళ్ళకు కనిపించింది, ఇంకా దాన్ని మీరు మరలా చూపించవలసిన అవసరం లేదు అనింది ఆమె. ఆయన మాటలు అంత ఖచ్చితమైనవి, అంత నిక్కచ్చుగా ఉంటాయి, అందులో సందేహం లేదు.
అని నమ్మటమే ఒక విశ్వాస యొక్క లక్షణం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట అంటే పడి చనిపోవడమే విశ్వాస యొక్క లక్ష్యం. ఇన్నమా కాన ఖౌలల్ ముమినీన ఇదా దుఊ ఇలల్లాహి వ రసూలిహి అన్ యఖూలు సమీనా వ అతానా. విశ్వాసికి ప్రవక్త పిలిచాడంటే విన్నాము, మేము అనుసరిస్తాము ప్రవక్త అనే సమాధానం ఇస్తాడు. కానీ విన్నాము, సందేహంలో ఉన్నామని ఎప్పుడు కూడా అన్నాడు. అది యూదుల పద్ధతి. సమీనా వా అసైనా, విన్నాము, తిరస్కరించాము, సందేహపడ్డాము, డౌట్ ఉంది. ఈ మాట అయితే విన్నాము కానీ డౌట్ ఉంది. అది యూదుల పద్ధతి. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరుల పద్ధతి, సహాబా పద్ధతి, విన్నాము, విధేయత చూపాము, అంతే. వేరే మాటే లేదు వాళ్ళకి. కూర్చొని ఖర్జూరాలు తింటున్నాడు ఆయన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏం చేస్తున్నావు అని. ఓ ప్రవక్త, ఖర్జూరాలు తింటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది? రణభూమిలో యుద్ధం అవుతుంది. అందులో ఏం దొరుకుతుంది ప్రవక్త? అందులో ఒకవేళ మరణిస్తే జన్నత్ దొరుకుతుంది. ఖర్జూరాలు విడిచిపెట్టేశాడు. అంత టైం కూడా నాది వేస్ట్ కాకూడదని చెప్పి విడిచిపెట్టేసి మైదానంలో వెళ్ళాడు. అమరత్వం పొందాడు, షహీద్ అయిపోయాడు. ప్రవక్త చెప్పిన మాటను అంతగా నమ్మాడు. ఖచ్చితంగా జన్నత్తులో వెళ్ళాడు, జన్నత్తులో వెళ్ళాడు. కాబట్టి ఆయన మాట పట్ల సందేహం ఉండే వారికి ఎప్పుడు కూడా మాట అర్థం కాదు. ముందు ఆయన పట్ల మనకి సందేహం ఉండకూడదు. ఆయన ఖచ్చితమైన మనిషి, ఖచ్చితమైన ప్రవక్త. ఆయన చెప్పిన మాటలు అన్నీ కూడా అక్షరాలు నిజము. మనము ఎలాగైతే చూసి నమ్ముతామో అంతకంటే ఎక్కువగా ఆయన మాటని నమ్మాలి. ఒక విషయాన్ని మనం చూసి నమ్ముతాము కానీ దాంట్లో కూడా మనకు సందేహం ఉండొచ్చు. మరొకరిని అడుగుతాం, ఏమండి ఇది ఒరిజినలేనా, నాకు సరిగ్గా తెలియట్లేదు. ఒరిజినలేనండి, ఏమండి మళ్ళీ అడుగుతాడు. ఆయన చూస్తున్నాడు, నన్ను అడిగాడు, మళ్ళీ అక్కడ అడుగుతున్నాడు అంటే ఆ డౌట్ ఉంది. ప్రవక్త మాట చూసినప్పటికీ ఎలా నమ్ముతున్నామో మనం డౌట్ వస్తుందో. ప్రవక్త మాట చూడకుండా నమ్మటం అంత గొప్పది, అంత గొప్ప వ్యక్తి ఆయన. సమాధి శిక్షలు ఉన్నాయి అని ఆయన అన్నారు అంటే ఖచ్చితం, ఇందులో సందేహం లేదు. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా అంటుంది, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇప్పుడిప్పుడే ఒక ఆవిడ యూద స్త్రీ వచ్చింది ఇంటి దగ్గరికి. అమ్మ దానం చెయ్యి, అల్లాహ్ నీకు సమాశిక్ష నుంచి కాపాడుతాడు అనింది. ఏంటి సమాశిక్షలు ఉన్నాయా అని అన్నాను ఆమెకు. ఉన్నాయి అనింది ఆమె. ఇది నిజమేనా ఓ ప్రవక్త అని ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగింది. అప్పటి వరకు ప్రవక్త గారి ప్రస్తావన రాలేదు సమాశిక్షల గురించి. అందుకే ఉమ్ముల్ ముమినీన్ అడిగారు. ఆయిషా ఖచ్చితంగా ఉంది సమాశిక్షలు. అందుకే ప్రతి నమాజ్లో సమాశిక్షల నుంచి శరణం కోరుతూ ఉంటాం. అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బికా మిన్ అజాబిల్ ఖబరి. అల్లా సమాశిక్షల నుంచి నన్ను కాపాడు. కానీ అక్కడ తవ్వితే మనకేం కనిపిస్తుందా? లేదు. ప్రవక్త మాట ఎంత ఖచ్చితమో నువ్వు తవ్వి చూడవలసిన అవసరం లేదు, అది ఖచ్చితంగా ఉంటుంది. ఎలాగైతే ఒక ఆవ గింజలో ఒక పెద్ద వృక్షం దాగి ఉందో అలాగే సమాధిలో కూడా శిక్ష ఉందనేది ఖచ్చితం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట. అన్నీ మనం చూసే నమ్మము, కొన్ని చూడకుండా కూడా నమ్ముతూ ఉంటాం. మా అమ్మ చెబుతుంది మీ నాన్నరా అంటే అవును నాన్న అంటాం, అంతేగాని నేను చూసే నమ్ముతానని ఎవడు అండు. కొన్ని విషయాల్లో చూడకుండా నమ్ముతారు. మరి అలాగే ప్రవక్త తల్లి ఎంత గొప్పదో అంతకంటే గొప్ప వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త. అంత గొప్ప వ్యక్తి ప్రవక్త. తల్లి మాట నువ్వు జవదాటావు, అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నువ్వు రక్షణ పొందే అవకాశం ఉందేమో కానీ ప్రవక్త మాట జవదాటావో రక్షణ లేనే లేదు, అసలు లేనే లేదు. అంత ఖచ్చితం. తల్లి మాటల్లో ఎవరైనా వచ్చి మిమ్మల్ని కాపాడొచ్చేవి కానీ ప్రవక్త మాటల్లో ఎవరు కూడా వచ్చి కాపాడలేరు. అంత ఖచ్చితం. ఆయన మాటను అంత ఖచ్చితంగా నమ్మాలి. అప్పుడే మన నమ్మకం బలంగా ఉంటుంది, మన విశ్వాసం బలంగా ఉంటుంది.
మన దువాలు కబూల్ అవుతాయి, మన మార్గము సులభతరం అవుతుంది, మన జీవితంలో ధైర్యం దొరుకుతుంది, మనకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి, జన్నతికి వెళ్ళే మార్గము సులభతరం అవుతుంది, పరలోకం కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది, ఇహలోకంలో కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆయన మాటల పట్ల మనము సన్నగిల్లుతామో, కొంచెమైనా సందేహం వస్తుందో, మన ఇహలోకం పాడవుతూ ఉంటుంది, పరలోకం కూడా పాడవుతూ ఉంటుంది, సమస్యలు కుప్పలు కుప్పలు వచ్చేస్తూ ఉంటాయి, రకరకాల టెన్షన్లతో బాధలతో జీవితం గడుపుతూ ఉంటాము, అదే స్థితిలో చనిపోతాం కూడా. కాబట్టి ఆయన మాట పట్ల ముందు బలంగా నమ్మకం ఉండాలి. ఆయనే కదా, మనం అల్లాహ్ని చూసామా? చూడలేదు. జన్నత్ జహన్నం చూసామా? చూడలేదు. వహీ వస్తుంది ఆయన దగ్గరికి, అదేం చూసామా? చూడలేదు. ఏమీ చూడలేదు. ఆయనే ముఖ్యం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన పట్ల నీకు సందేహం ఉంటే ఇంకన్నీ కూడా సందేహమే. నీ సందేహం ఆయన పట్ల గట్టి నమ్మకం ఉంటే అన్నీ గట్టిగా ఉంటాయి నమ్మకం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని, ఈ గొప్ప విషయాన్ని అర్థం చేసుకునే అవకాశం అందరికీ కలగాలని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ లోకంలో అనేకమైన అద్భుతాలు ఇచ్చి పంపించాడు, అనేకమైన సూచనలు ఇచ్చి పంపించాడు. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల నమ్మకం ఇంకా బలంగా పెరిగింది. ఒకటి, ఆయన సత్యమైనటువంటి వ్యక్తి, న్యాయము ధర్మము సత్యంపై జీవించే వ్యక్తి. ఆయన కంటే సత్యం చెప్పే వ్యక్తి ఎవరు లేరు. ఫస్ట్ ఒకటి. రెండవది, ఆయనకి అల్లాహ్ చూపించినటువంటి అద్భుతాలు. అక్షరము కూడా రాయటము రానటువంటి ప్రవక్త అద్భుతమైన గ్రంథం ఎలా చేయగలిగారు? ప్రపంచంలో అందరూ కూడా ఆ కాలంలో ఈ కాలం వరకు కూడా ఎంతో గొప్ప గొప్ప వారు ఉన్నారు. అటువంటి గ్రంథం సృష్టించగలిగారా? లేదు, సృష్టించలేకపోయారు. ఏమైనా మాటలు తప్పు పట్టగలిగారా? లేదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రవక్త, ఆయనలో సందేహం లేదు. కాబట్టి ఆయన మాటలో కూడా సందేహం లేదు. ఆయన ప్రతి మాట కూడా మనము కళ్ళు మూసుకొని ఒప్పుకోవాల్సిందే, నమ్మవలసిందే. అంత ఖచ్చితమైనటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల గట్టి నమ్మకం ప్రసాదించుగాక. ఆయన మాటల పట్ల గట్టి నమ్మకం ప్రసాదించుగాక. సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఆయన మాటల్ని తీసుకునే భాగ్యం ప్రసాదించుగాక. సంపూర్ణమైనటువంటి మనస్సుతో, సంపూర్ణమైనటువంటి ప్రేమతో ఆయన మాటల్ని ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఆయన్ని ప్రేమించే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన నాలుగు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు. మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. వారిని క్షమించు, వారిని కరుణించి, వారి సమాశిక్ష నుంచి వారిని కాపాడు. మమ్మల్ని కూడా సమాశిక్ష నుంచి రక్షించు. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు. మా కర్మల పత్రాలు కుడి చేతులు ప్రసాదించు. బ్రతికిన నాలుగు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు. మరణము ఈమాన్పై ప్రసాదించు. మరణ గడియ సమయము మా నోటి నుండి కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదివే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ మమ్మల్ని సమాశిక్ష నుంచి రక్షించు. సమాధిలో ప్రశ్నించే ప్రశ్నలు సులభతరం చేయి. పుల్సరాత్ అనే వంతెనపై నుంచి సులభతరంగా దాటే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. ఎవరికైతే ఉపాధిని ఇచ్చావో అందులో బర్కత్ ఇవ్వల్లా. అల్లాహ్ మా యొక్క సంతానము మా కళ్ళకు చల్లదనం చేయి. మా ధనము ఇహపరలోకాల్లో ఉపయోగపడేదిగా చేయి. అల్లాహ్ మాలో ఎవరైతే ధర్మసమ్మతమైనటువంటి దువాలు చేసుకుంటున్నారో ఆ దువాలను కబూల్ చేయి. ధర్మసమ్మతమైనటువంటి తలంపులు, ఆలోచనలు ఎవరికైతే ఉన్నాయో అవి కబూల్ చేయాలా. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతుం వఫిల్ ఆఖిరతి హసనతుం వఖినా అదాబన్నార్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.